ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. ప్రధన్య. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఇంటిలోకి వెల్కమ్. చిత్రం మాస్టర్. రచన మన చంద్రబోస్ గారు. సంగీతం దేవా గారు. గానం రాజేష్ గారు మరియు సౌమ్య గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాగా సార్. పాడు. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా జస్ట్ నాకు సిగ్గేస్తుంది. జస్ట్ నాకు సిగ్గేస్తుంది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. శిష్యురాల చారుశీల శీఘ్రమేవ రొమాన్సు నీకు ప్రాప్తిరస్తు. అక్షరాల దీక్షభూని లవ్వులోని లెసన్స్ నేను ఆలకిస్తూ. అందంతో పరీక్ష ఎప్పుడు, అర్థాంగి ప్రమోషన్ ఎప్పుడు, ఫలితం రానున్నది, పర్వం అవునన్నది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. పోర్టికోలో లైబ్రరీలో కారిడార్లో భరించలేని తాపమాయ్. పుస్తకాల్లో డిక్షనరీలో బ్లాక్ బోర్డ్లో లిఖించలేని యాతనాయ్. వల్లించే వయస్సు వాచకం చెల్లించే యాడి వేతనం. గురువా లేటెందుకు రఘువై రా ముందుకు. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా జస్ట్ నాకు సిగ్గేస్తుంది. జస్ట్ నాకు సిగ్గేస్తుంది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. చంద్రబోస్ గారు, ఇది మీకు ఒక 5 నిమిషాలు పని అనుకుంటే ఈ పాట మీకు సిచ్యువేషన్ చెప్పంగానే. చాలా వేగంగా రాసిన పాటే. అంటే ఒక అమ్మాయి చదువుకుంటూ కాలేజ్ చదువుకుంటూ మాస్టర్ గారు
పాటకి నాకు ఏదో ఒక మధ్య ఒక అనుబంధం ఉంది అని చెప్పి స్నేహితురాళ్ళందరూ ఉడుక్కునే విధంగా, వాళ్ళకి ఏదో అబద్ధం చెప్పి వాళ్ళు ఉడుక్కునే విధంగా అమ్మాయి పాడే పాట ఇది. ఆ సందర్భంలో రాసిన పాట. బాగా పాడావు ప్రధన్య నువ్వు కూడా. థ్యాంక్ యూ సార్. నాకు ఈ పాట ఎప్పుడు విన్నా కూడా ఒక అభినందన గుర్తొస్తుంది. ఏంటంటే బాలు గారు ఒక సందర్భంలో ఈ పాట విని రెండో చరణంలో గురువా లేట్ ఎందుకు లఘువై రాముందుకు అని రాశాను. గురువా లేట్ ఎందుకు అంటే లఘువై రాముందుకు. లఘు అంటే గురువు, లఘు అంటారు భాషలో. గురువు లఘు ఉంటుంది. లఘు అంటే ఒక మాత్ర, ఒక త్రుటి, ఒక లిప్త. త్రుటి అన్న, మాత్ర అన్న, లిప్త అన్న, లఘు అన్న ఒకటే. అంటే లిప్త, త్రుటి అంటే ఇప్పుడు మనం ఇది లిప్త అంటే ఒక లఘువు. గురువు. చ అంటే ఒక లఘువు. చ అంటే రెండు లఘువులు గురువు అన్నమాట భాషలో. అది గురువై రాముందుకు అంటే, గురువై లేట్ ఎందుకంటే లఘువై రాముందుకు అంటే అంత వేగంగా నీ దగ్గరకు వస్తా, గెంతుతూ వస్తాను, అంత వేగంగా వస్తాను. ఒక లఘువు చిన్నదనమాట, చిన్నగా వస్తానని ఒక భావంతో ఆ భాషా సంబంధమైన ప్రయోగాన్ని బాలుగారికి బాగా నచ్చి ఎప్పుడు మెచ్చుకుంటారు. అది గుర్తొస్తుంది ఈ పాట ఎప్పుడు విన్నా కూడా. నువ్వు కూడా ఎలాంటి భేషజం లేకుండా ఒక పాటను పాటలాగా అద్భుతంగా పాడు. థ్యాంక్ యూ సార్. భలే పాడావు నాన్న, చాలా చాలా బాగా పాడావు. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్గా నీలో చాలా కాన్ఫిడెన్స్ చూస్తున్నాను, చాలా మార్పు చూస్తున్నాను. అంతకుముందు కొంచెం మాట్లాడడానికి కూడా కొంచెం మొహమాట పడేదానివి, భయం అన్న అన్ను నేను, కానీ కొంచెం మొహమాట పడేదానివి, మొహమాటంగా ఉండేదానివి, కొంచెం బిడియం ఉండేది. కానీ ఇప్పుడు యు ఆర్ లైక్ ఓకే, నువ్వు మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసినట్లున్నావు ఇన్ని రోజులకి. అంటే ఓకే, వీళ్ళు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే, సో నేను వీళ్ళతో ఓపెన్ అప్ అవ్వచ్చు అన్నట్టుగానే మాట్లాడుతున్నావు, అలాగే పాడుతున్నావు కూడా. దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్ నీ పర్ఫార్మెన్సెస్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. ప్రధన్య నమస్తే సార్. నమస్తే. నువ్వు స్విచ్ ఆన్ ఆఫ్ అయినట్టు పాట స్టార్ట్ అవగానే స్విచ్ ఆన్ అయిపోతుంది. ఫుల్ యాక్ట్ చేస్తావు, హ్యాపీగా ఉంటావు. పాట యాజ్ సూన్ యాజ్ ఇట్స్ డన్ యు ఆర్ బ్యాక్ టు యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కానీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రధన్య. యూఆర్ ఎ వెరీ స్పెషల్ సోల్ అన్నమాట. వెరీ కామ్. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది అంటే, వేరే సింగర్స్ పాడుతుంటే తను కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. షీఈస్ ఆల్వేస్ ఎంజాయింగ్ అదర్ పర్ఫార్మెన్సెస్, నవ్వుతూ అలా. దట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రధన్య. ఈ రోజు కూడా చాలా బాగా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ గా పాడావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్.